ఈరోజు నేను ఈ వీడియోలో మీకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర దేవాలయం చూపించబోతున్నాను. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని నగరంలో ఉంది. అయితే ఈ మహాకాళేశ్వర దేవాలయం రాజమహేంద్రంలో వెలసిన తర్వాత ఈ రాజమహేంద్రవరం రెండో ఉజ్జయినిగా, దక్షిణ భారత ఉజ్జయినిగా పేరుగాంచింది. ఒకవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలోనూ వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుంది. ఇక్కడ ప్రతినిత్యం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మేంతకారాయ నమఃశివాయ అంటూ వేదమంత్రాలు వినసొంపుగా వినిపిస్తుంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద చూరులో వలలాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం గోదావరి చెంత కొలువుతీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుండి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తి పారవశ్యంతో కట్టిపడేస్తుంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయ విశేషాలు తెలియజేస్తాను. ఈ ఆలయాన్ని చూస్తూ ఆ విశేషాలను కూడా తెలుసుకోండి. ఈ ఆలయ నిర్మాణానికి బీజం ఎలా పడిందంటే, రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడీలతో పాటు ఉజ్జయినికి వెళ్ళిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పట్టపగలు వెంకటరావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన నిర్మించాలని నిర్ణయించారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహాద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడడానికి దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయినికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో
ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులకు అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్లో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా శ్రీ మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వాసు అనే శిల్పి రూపొందించిన అద్భుతమైన నమూనాతో మహాకాళేశ్వరుడి ఆలయ నిర్మాణం రూపుదిద్దుకుంది. భూమి ఉపరితలం నుండి 55 అడుగుల పునాదితో అత్యంత ఆధునికత ఉట్టిపడేలా చేపట్టిన 109 అడుగుల గర్భాలయ నిర్మాణం భక్తుల మనసు దోచుకుంటుంది. 75 అడుగుల ఎత్తైన 4 గాలిగోపురాలు, 50 అడుగులతో అతి విశాలమైన 4 మంటపాలు, 55 అడుగుల ఎత్తైన 4 ధ్వజస్తంభాలు, 4 బలిపీఠాలు, 4 త్రిశూలాలు, 4 నందులను తిలకించారంటే భక్తులు ఆనంద పరవశంతో మునిగి తేలాల్సిందే. గర్భాలయానికి 4 వైపులా గుమ్మాలతో ఆలయాన్ని నిర్మించడం ఇక్కడ మరో విశేషం. 32 ద్వైత 32 అద్వైత ఆలయాలతో కలిపి మొత్తంగా 64 ఉపాలయాలు ఆకట్టుకుంటాయి. ఈ ఉపాలయాలను దర్శించుకుంటూనే మహాకాళేశ్వర గర్భాలయంలోకి వెళ్ళేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. గర్భాలయంలో ప్రధాన శివలింగంతో పాటు బలిపీఠాలు, నందులు, ఉప ఆలయాల్లో విగ్రహాలను రాజస్థాన్లోని జైపూర్లో తయారు చేయించారు. రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం. ఇక్కడ రోజు తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుండి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తారు. దేహం చాలించిన వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూట కట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందనేది భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులను మాత్రమే అనుమతిస్తారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలకు కూడా అనుమతిస్తున్నారు. రాజమహేంద్రవరం ఖ్యాతి దేశం నలుమూలలా విస్తరించాలనే సంకల్పంతోనే ఈ ఆలయం నిర్మించారు. చారిత్రక నగరం కావడంతో ఇక్కడి ప్రాశస్త్యం భావి తరాలకు గుర్తుండిపోవాలని ఆలయాన్ని నిర్మించాలని ఈ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఈ మహాకాళేశ్వరుడు అందుబాటులోకి వచ్చిందని భక్తులందరూ చాలా ఆనందపడుతున్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ ట్రస్ట్ వాళ్ళు తెలియజేస్తున్నారు. చూశారు కదా ఈ ఆలయం యొక్క విశేషాలు. ఎంతో కన్నుల పండుగగా ఉంది ఈ ఆలయంలో. ఈ ఆలయం సందర్శిస్తున్నంతసేపు నాకు వేరే ప్రపంచం గుర్తు రాలేదు. ఆ మహాకాళేశ్వర దర్శనంతో కైలాసాన్ని సందర్శించినంత సంతృప్తి నాకు కలిగింది. వీలైతే ఈ ఆలయాన్ని దర్శించి ఆ అనుభూతులను మీరు పొందండి. అప్పటి వరకు మా వీడియో చూసి ఆనందించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.